హలో అండి, హాయ్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ వేపుడు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికోసం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ని తీసుకున్నాను. దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, తగినంత కారం, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ కారం అనేది ముక్కకు పడితే బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకొని 10 నుంచి 20 నిమిషాలు, టైం ఉంటే 1 అవర్ అయినా పక్కన పెట్టుకొని నానబెట్టుకోవచ్చు. తర్వాత ఇంతలోపు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అనేది దాంట్లోకి కొద్దిగా వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు అడగంటకుండా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ కానివ్వాలి. తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అడగంటకుండా కింద నుంచి మొత్తం ఒకసారిగా బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ అనేవి పైకి వస్తాయి. చూడండి, ఇప్పుడు వాటర్ మొత్తం పైకి వచ్చినాయి దీంట్లో నుండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలానే వాటర్ అనేది పూర్తిగా ఇనికిపోయే వరకు ఉంచుకోవాలి. అలా అయితేనే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా వదిలేసాను. చూడండి, ఇప్పుడు మొత్తం వాటర్ అనేది ఇనికిపోయాయి. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే గిన్నె తీసుకొని దాంట్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి 2-3 లవంగాలు, ఒక చెక్క, బండ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని అవి హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ దీంట్లోకి తీసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి. తర్వాత చూడండి, దీంట్లో నుండి కొద్ది ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మధ్య మధ్యలో తలుగుతూ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ వేపుడు రెడీ. మేమైతే చికెన్ వేపుడు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది నార్మల్ రైస్లో అయినా బగారా రైస్లో అయినా దావత్ చేసుకున్నప్పుడు నార్మల్గా తినడానికైనా, సాంబారు అండ్ రసంలోకైనా పక్కన సైడ్కి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.